అధ్యక్ష, నేను ఆ రోడ్ ఎంబడి అక్కడ నుండి పోతా ఉన్నాను. అంతారం అనే విలేజ్ అధ్యక్ష. నేను మాట్లాడిన రోజు డేట్ కూడా తీసుకొని అక్కడే సెక్రటరీ ఉన్నాడు. అక్కడే వెళ్తుంటే చిన్న పిల్లోడు బిందెలో నీళ్లు పడుతున్నాడు అధ్యక్ష. కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను. బాధ్యత ఉంది కాబట్టి వెనక్కి వచ్చాను. ఏం బాబు ఎందుకు పట్టుకుంటున్నావు నీళ్ళు అంటే, నల్ల రాక 1 వీక్ అవుతుందమ్మా అన్నారు. ఇమీడియట్ గా ఆఫీసర్స్ కి ఫోన్ చేశాను అధ్యక్ష. ఏదో రిపేర్ ఉంది అందుకే రాలేదమ్మా అన్నారు. అమ్మ, వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపిస్తాం అంతే తప్పిస్తే మీ మీద వ్యక్తిగతంగా కాదు. ఇక్కడ ప్రభుత్వంలో ఎవరమున్నా ప్రజాప్రతినిధులుగా రోడెంబడి పోతున్న ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ప్రజలకు ఇబ్బంది ఉన్నప్పుడు దిగి అడుగుతాం. అది వ్యవస్థలో ఉన్న ఇబ్బందిని ఎత్తి చూపించడమే తప్పిస్తే అక్కడ అధికారులు పనిచేయకపోవచ్చు. ఇంతకుముందు సునీత గారు చెప్పినట్టు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మెయింటెనెన్స్ చేయలేకపోతాం అన్నారు. దాన్ని కూడా మీరు తప్పుపడితే ఎట్లమ్మా? వాటర్ వస్తలేవంటే వస్తలేవని చెప్తాను, మీరు దాన్ని సెట్ చేసుకోండి. ఎమ్మెల్యే గారు ప్లీజ్ అంటుండే, ప్లీజ్ అండి, రన్నింగ్ కామెంట్ వద్దు. నేను మాట్లాడిన తప్పుంటే చెప్పండి. నీళ్లు రాకపోతే రాలేదని చెప్పండి. నేను ఎవరిని కామెంట్ చేయలేదు అక్కడ. అరే మీ పద్ధతి కాదండి. బట్టి గారు ఇది కరెక్టా? మీరు ఆలోచించండి. నీళ్లు రాకపోతే రాలేవని చెప్పానండి, దాంట్లో తప్పేం లేదు కదా. మొన్న కూడా అట్లే అధ్యక్ష. జస్ట్ నేను ఊరికే హరీష్ రావు గారితో ఏదో మాట్లాడుకుంటే అయ్యో అన్నాను అధ్యక్ష. అయ్యో వద్దంటే దానికి అంత పెద్ద కామెంట్ చేశారు అధ్యక్ష. దొరసాని అని మాట్లాడుతున్నారు. అర్థం కాలేదు అధ్యక్ష. నేను ఏమైనా కామెంట్ చేస్తే, మైక్ లో కామెంట్ చేస్తే మీరు కూడా అధ్యక్ష మైక్ ఇచ్చి అంటే అర్థం ఉంది అధ్యక్ష. అయ్యో అన్నాను అంతే, దానికి ఇంత పెద్ద మాటలు మాట్లాడారు. నాకేమర్థమైందంటే అధ్యక్ష, కేసీఆర్ గారి కుటుంబాన్ని, సబితమ్మని తిడితే ముఖ్యమంత్రి గారు సంతోషపడతారేమో, అందుకనే కామెంట్ చేస్తారేమో. లేదు అధ్యక్ష, లేదండి అధ్యక్ష, ఒక్క నిమిషం చెప్తాను అధ్యక్ష, ఒక్క నిమిషం ప్లీజ్. మీకు తెలుసు అధ్యక్ష, నేను అక్కడ ఉన్న రోజులు నేను ఆ పార్టీలో ఉన్న రోజులు పార్టీకి పనిచేశానా లేదో ఒకసారి ఆలోచించండి. ఎస్, నాకు ఆ రోజు ఆ పార్టీ ఉన్న రోజు నాకు మంత్రి పదవి ఇచ్చింది అధ్యక్ష, కాదనట్లేదు. థ్యాంక్స్ టు సోనియా గాంధీ గారు, ఆ రోజున రాజశేఖర రెడ్డి గారికి, ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారికి, రోషయ్య గారికి, మొన్న ఇచ్చిన కేసీఆర్ గారికి కూడా మంత్రి పదవి ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు మన జిల్లా పార్టీకి నేను సర్వీస్ చేయలేదు అధ్యక్ష. ఎస్, పార్టీ మంచి చేసింది అన్నప్పుడు పార్టీ చేసిన నష్టం కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. నా మీద 5 సిబిఐ కేసులు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కొట్టడానికి నా మీద పెట్టలే అధ్యక్ష. నేను ఒక్క మాట మాట్లాడానా? నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను మాట్లాడానా? ఎందుకు అధ్యక్ష? తను కాంగ్రెస్ పట్ల పుట్టి పెరిగినట్టు తనే మీద వేసుకొని మాట్లాడేసింది. నాకు అర్థం కాలేదు. అసలు సంబంధం లేని ఇష్యూ, తనకు నాకు ఏం మాత్రం సంబంధం లేదు. మీరు మాట్లాడుతుంటారో మీరు అట్లా ఇంకా మీరు వదిలేస్తే ఎట్లా అధ్యక్ష? మీరైనా కనీసం చెప్పాలి కదా. దయచేసి ఇట్లాంటి కనీసం ముందున్న పునరావృతం కాకుండా దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్న, వ్యక్తిగతంగా మాట్లాడుకోవడానికి బయట మస్తు వేదికలు ఉంటాయి అధ్యక్ష. ఇక్కడ ప్రజా సమస్యలను ప్రశ్నిద్దాం, ప్రజా సమస్యల గురించి డిస్కస్ చేద్దాం. నేను ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన వరకు నేను కాంగ్రెస్ పార్టీని కామెంట్ చేయలేదు అధ్యక్ష. ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడు మాత్రమే కామెంట్ చేసిన. నా మీద కేసులు పెట్టింది మాట్లాడలేదు, నాకు టికెట్ ఇవ్వండి మాట్లాడలేదు, అసలు కామెంట్ చేయలేదు. కానీ ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎస్ చేసింది, మంత్రి పదవి ఇచ్చింది, 5 సిబిఐ కేసులు కూడా పెట్టింది. అది కూడా మాట్లాడదంటే ఎట్లా అధ్యక్ష? దయచేసి గుర్తుపెట్టుకోండి అండి. ఒక్క నిమిషం ఆవేదనతోనే మాట్లాడుతున్నాను. ఎస్, సిబిఐ కేసులు మా కోర్టులో నమ్మకం ఉందండి. మేము ఏం చేస్తాం, మాకు నిజాయితీ ఉంది కాబట్టి ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. ఆ రోజు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది అధ్యక్ష. వాస్తవంగా ఒక్క మాట అన్నాను అధ్యక్ష, వీడియో చూసినా చెప్తున్నారు కదా. ఎస్, ఒక రిపోర్ట్ అడిగినప్పుడు అన్నాను, నాకు గౌరవించింది, నాకు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అట్లయినా మీద కేసులు కూడా పెట్టింది అన్నాను. తప్పేముంది అధ్యక్ష? తప్పేముంది? దానికి అంత పెద్ద కామెంట్ ఎందుకు అధ్యక్ష? అర్థం కాలేదు. థ్యాంక్ యూ అధ్యక్ష. సునీత లక్ష్మణ్ రెడ్డి గారు మంత్రి గారు